ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సమయం ముందు దేవుని యొక్క వర్తమానం విందాం, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రార్థన. స్తోత్రం యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఈ సమయం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు రాకడకు సిద్ధపరచుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియమైన వర్లారా, ఈరోజు కడవరి దినాల్లో ఎలాంటి ప్రమాదం గల వ్యక్తురాన్లు ఎదురవుతారో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అలాగే ఎంతోమంది శ్రమల పాలై ఇబ్బందులు పడుతూ ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నారు. దేవుని వర్తమానం విని మనం బలపడదాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరందరూ తెలుసుకోవాలని దేవుడు అంటున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ప్రియులారా, ఈ యొక్క లోకంలో మనుషులు ఏం చేస్తారంటే, మీరు ఎంత వారికి ఫుడ్ పెట్టినా, ఎంత ధన సహాయం మీరు చేసినా, మనుషులు స్వార్థం చూపిస్తూనే ఉంటారు. ఎందుకంటే నేనే డెవలప్ అవ్వాలి, నేనే బాగుపడాలి, నా ఎదుటి వారు చెడిపోవాలనే మనస్తత్వం వారు కలిగి ఉంటారు. ధనాపేక్షులు. తర్వాత డబ్బు కొరకు పాకులాడుతూ ఉంటారు. డబ్బు అంటే నీ దగ్గర నుండి డబ్బు ఎలా లాక్కోవాలి, నిన్ను ఎలా కృంగదీసి నీ నుండి డబ్బును సంపాదించాలి, నిన్ను రోడ్డు మీదకి ఎలా ఇడవాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్త. బింకములాడువారు కూడా ఉంటారు. అహంకార మనసు గలవారు ఉంటారు. ఎక్కువ ఎదిరించడం, ద్వేషించడం, హేళనగా చూడడం, చులకనగా మాట్లాడడం ఉంటారు. దూషకులు నీ దగ్గర ఫుడ్ తిని, నీ నుండి ధన సహాయం పొందుకొని, ప్రేమ చూపిస్తూ నటించి ఏం చేస్తారంటే నిన్నే దూషిస్తూ ఉంటారు. జాగ్రత్త. తల్లిదండ్రులకు అవిధేయులు. అంతేకాదు, కడవరి కాలంలో తల్లిదండ్రులకు కూడా విధేయులుగా ఉండరు, కానీ అవిధేయులుగా అంటే తల్లిదండ్రిని చెడుగా చూస్తారు, వారి మాట వినరు. అంతేకాదు, తల్లిదండ్రి లేనిదే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, అట్టి తల్లిదండ్రికి ఫుడ్ కూడా పెట్టడానికి వారికి మనసు రాదు. ఎంత దౌర్భాగ్య స్థితితో గమనించండి. కృతజ్ఞత లేనివారు ఎంత ప్రేమ చూపించినా నీకు కృతజ్ఞతగా థ్యాంక్స్ కూడా చెప్పరు. అపవిత్రులు. చూడండి ఎలా ఉంటారంటే ఈ కాలము అపవిత్రులు అంటే ముచ్చట పెట్టి, మాటల్లో మభ్యపెట్టి టైం వేస్ట్ చేస్తారు, కానీ వారి ద్వారా ఇంత సహాయం కూడా మనం పొందుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనురాగాన్ని కూడా నోచుకోలేరు. మనం మంచి మర్యాద ఇచ్చి ప్రేమిస్తే మనకి మోసం చేస్తూ ఉంటారు. అన్నం పెట్టిన వారికి సున్నం పోస్తూ ఉంటారు. జాగ్రత్త. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మలేకపోతున్నామో ఒక్కసారి గమనించండి. అతిద్వేషులు నువ్వు ఎంత హెల్ప్ చేసినా, నువ్వు ఎంత ప్రేమించినా వారు ఏం చేస్తారయ్యా అంటే నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు. నీ దగ్గర తినేది తిని, నీ దగ్గర దండుకున్నంత డబ్బు దండుకొని చాటుకెళ్ళి, వాడా వెర్రివాడండి, ఈమెనా చెడ్డదండి, చెడ్డవారండి అని మాట్లాడుతూ ఉంటారు. అపవాదకులు ప్రియులారు గమనించండి. అబద్ధాలు చెప్తారు, నిజాలు చెప్పరు. అన్నీ మన దగ్గర అనుభవించి సమస్త మంచితనాన్ని పొందుకొని వారు అబద్ధికులని నిందలు కడుతూ ఉంటారు. అజితేంద్రియులు. క్రూరత్వం చూపించేవారు క్రూరులు అని రాయబడింది. సజ్జన ద్వేషులు. హల్లెలూయ. సొంత వారు, తనవారు, మనవారని కాదు, ద్వేషిస్తానే ఉంటారు. ద్రోహులు. మూర్ఖులు ద్రోహం చేస్తారు. మూర్ఖులు అంటే చెప్పిన మాట వినకుండా విదిరిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా జీవిస్తారు. గర్వాంధులు. హల్లెలూయ. నా ప్రియమైన వాళ్ళ
వారికి ఉన్న గర్వం లోకంలో ఎవరికి ఉండదు. ఈ గర్వం లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది. గర్వాన్ని మనం వెంబడించొద్దు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. పైకి భక్తి గల వారి వలె ఉండియు కానీ కడవరి కాలంలో మనం చూసినట్లయితే మనవారు కానీ, సొంత వారు కానీ, ఇరుగుపొరు వారు కానీ భక్తి ఉన్నట్లుగా, ఓ గొప్ప ప్రేమ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా, కలవరి శిలువల యేసయ్య వాళ్ళలోనే ఉన్నట్టుగా నటన చేస్తూ మేము ప్రార్థన పరులమండి, వాక్యానుసారంగా ఉంటామండి అనేసి నటన చేస్తూ గోతులు తవ్వుతూ ఉంటారు. ఇట్టి వారితో జాగ్రత్తగా మసలుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. చూడండి, పైకి భక్తి గల వారిలా కనబడతారు కానీ ప్రార్థన జీవితమే వారికి ఉండదు. వారంతా లోకానుసారంగా జీవించడం, సినిమాలు షికారులు తిరిగి రావడం, చెడ్డవారితో స్నేహం చేయడం, మళ్ళీ అట్టివారు మరి ఆత్మలు పొంది కూడా అన్య భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా, ఆత్మవరాలు పొందినమని వారు చెప్తుంటారు. కానీ దేవుని ఆత్మకున్న గుణగణాలు వేరు. గమనించండి, దేవుని ఆత్మలో ఉన్నవారు ఎలా ఉంటారంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటారు, క్షమించే మనసు కలిగి ఉంటారు, నోరు వ్యర్థంగా పాడేసుకోరు, వ్యర్థమైన మాటలు మాట్లాడరు. పరిశుద్ధాత్మ పొందిన వారి నోరు కంట్రోల్ ఉంటుంది. వారి ప్రవర్తన చూసి ఇది దురాత్మ దేవునాత్మ మనం గ్రహించవచ్చు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి నువ్వు దూరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన వారు లోకంలో అన్ని విధాలుగా నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఎల్లప్పుడు కూడా చర్చికి వెళ్తూ, ప్రార్థనలో గడుపుతూ, బైబిల్ చదువుతూ, వాక్యం గ్రహించలేని ఆత్మీయ గుడ్డివారిగా ఉంటారు. అందుకే వాక్యం ఉంటుందంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందని. జాగ్రత్త సుమా, అట్టి వారితో నువ్వు పాలిభాగస్తులే ఉండకూడదు. జాగ్రత్త. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి. చూడండి, అవిశ్వాసము అపనమ్మకం కలిగిన స్త్రీల ఇండ్లనే వీరు టార్గెట్ గా భావిస్తారంట. వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో అనేక స్త్రీలతో సాంగత్యము చేసి వారిని చెరపట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఘోరమైన పాపములో పడేసే అనేకులు లేకపోలేదు. అట్టివారు కూడా క్రైస్తవ ముసుగులు కూడా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. అన్నిల్లోనే కాదు, అనేక జనాంగంలో ఇట్టివారు ఉన్నారు. ఎవరితో నీ స్నేహం చేస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు ఇట్టివారు మోషేను కూడా ఎదిరించినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. వీరు కూడా చెడ్డ మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యమనగా మార్గం, సత్యం, జీవం యేసుక్రీస్తే. అట్టి సత్యాన్ని కూడా వీళ్ళు ఎదిరిస్తారు. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తారు. అయినను వారి అవివేకము ఎలా బయలుపరచబడిందో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును. అలాగే అట్టివారు త్వరగా బయటికి పడి ఈడవబడి చెరసాల పడేయబడ్డం, మీడియాలో చిక్కడం ఇలాంటిగా దొరికిపోతూ ఉంటారు. వీరు ఇక ముందుకు సాగరు. ఇట్టి వారి పరిచర్య కానీ లేకుంటే వారి ఆత్మీయత కానీ వారు చెయ్యాలి, ఏదైతే సాధించాలనుకున్నారో దేవుని పరంగా ఏది కూడా ముందుకు సాగదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీవు నా బోధను దేవుడు అంటున్నాడు. కేవలం వాక్యాన్నే, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నాకున్న దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును మీరు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. గమనించండి, యేసయ్య కల్వరి శిలువలో ఎన్ని బాధలు అనుభవించాడంటే మన పాపాల నిమిత్తము
ఆయన బాధ అనుభవించాడు. ఎందుకు అంటే మొదటి ఆదాము లోకములోనికి పాపాన్ని తీసుకొని వచ్చాడు, శాపంలోకి నడిపించాడు. ఏదైతే దేవుడు తినకూడదని చెప్పిన ఆ ఫలాలు తిని దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. సాతానికి లోకవై వాడికి నమస్కారం చేసినట్లయిపోయింది. అదే రెండవ ఆదాముగా యేసయ్య లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆ పాపానికి విరుగుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. నా ప్రియమైన వారలారా, మన పాపాల నిమిత్తం బలియాగమై తల నుండి అరికాల వరకు గాయపరచబడి మనల్ని రక్షించడానికి కదా. ఎలాగంటే ప్రియులారు గమనించండి, మానవునికి శరీరము చనిపోతుంది కానీ ఆత్మకు మరణం అనేది లేదని మనం గుర్తించాలి. అందుకొరకే కోకొల్లలుగా ఈరోజు ప్రభువుని ఎందుకు అంగీకరిస్తున్నారు? ఏమండి, రక్షణ పొందితే ఒకరోజు చనిపోతే నిత్యరాజ్యం చేరతామన్న ఆశతో, కానీ ప్రభువు నమ్మిన తర్వాత మరలా 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఉన్నది అని మనం గమనించాలి. దాన్ని నూతన యెరూషలేం అంటారు. ఆ విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. జాగ్రత్తగా విందాం. ఈరోజు అనేక ప్రజలు ఎందుకు మారుమనసు పొందుతున్నారు? మారుమనసు అంటే ఏంటి? ఈ లోకంలో చెడు నుండి ఒకప్పుడు తాగుతున్నాం, ఒకప్పుడు వ్యభిచారం చేస్తున్నాం, ఒకప్పుడు స్మోక్ చేస్తున్నాం, ఒకప్పుడు సినిమాలు షికార్లు చూసి నిష్ఠారాజ్యముగా పాపంలో బొరలాడుతున్నావు. ప్రభు దగ్గరికి వచ్చావు. అవన్నీ కూడా మానేసి దేవుని యందు ప్రయాసపడి క్షమాగుణం కలిగి ఈరోజు పర్ఫెక్ట్ మనిషిగా, పర్ఫెక్ట్ వ్యక్తురాలుగా మార్చబడి ప్రభులో జీవిస్తున్నావు. దానే మారు మనసు అంటారు. అది లోకులకు నచ్చదు. ఏమండి, లోకానికి చెడుగా జీవించేదే ఇష్టపడతా ఉంటుంది. అదే మీరు చూడండి, అందరితో తాగి తప్పదాగి తిరిగితే మా అన్న మా తమ్ముడు అంటారు కదా. అదే నీట్గా నువ్వు జీవించినట్లయితే వీడు సారైపోయాడు, వీడు పెద్దోడైపోయాడని చులకనగా హేళనగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నూతన యెరూషలేం గురించి మనం చూద్దాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ఈరోజు నువ్వు చూస్తున్న మొదటి ఆకాశం, మొదటి భూమి ఒకరోజు ఇదంతా నశించిపోతుంది. సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూశాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా. మరి ఆయన వారితో కాపురముండు. చనిపోయిన తర్వాత మన ఆత్మల కోసం ప్రధాన కాపరి అయిన యేసయ్య ఆత్మరూపిగా ఉంటాడు. మనం ఆత్మల్లా ఉంటాము. ఇంకా అక్కడ భార్య భర్త అనేది అనిపించదు. ఇతను నా తమ్ముడు, ఈమె అక్క, లేండి నా మామ అత్త అనేది ఏమీ ఉండవు. ఆత్మలాగానే ఉంటాం ఆ 1000 ఏండ్ల పరిపాలనలో. దాని కొరకే ఈరోజు కోకొల్లలుగా అనేక జనాభా ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారు. వారైన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరము నా ప్రియులారా. అర్థమైందా? చాలామంది అనుకుంటున్నారు మతం మారిపోయి అందులో దిగిపోతున్నారు, మన ఆచారాలని మంటగలుపుతున్నారు అనుకుంటారు. కానీ అది కాదు. ప్రతి మానవుడు తన ఆత్మనేత్రాలు తెరవబడి ఈ లైఫ్ మాకొద్దు, ఈ చెడు మార్గాలు మాకొద్దు, ఈ చెడ్డ స్నేహం మాకొద్దు అని మనసు పాపంలోని పవిత్రతలోకి మార్చుకొని మారు మనసు పొంది రక్షణ బ్యాప్టిజం పొంది ఆయన రాకడికి ఎందుకు సిద్ధపడుతున్నారు అంటే నూతన యెరూషలేం అనేది దేవుడు మరలా సృష్టిస్తానని చెప్పాడు.
ఆ నూతన యెరూషలేములో కాపురం ఉండడం కోసం. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఓకే ఇది మతం అనుకొని మూర్ఖంగా ఆలోచించి నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా, చర్చికి వెళ్ళకుండా, దేవుణ్ణి అనుసరించకుండా జీవించారనుకుందాం. కానీ దానికి కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి. అదే ప్రకటన 20 అధ్యాయము 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, చనిపోయిన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట, దేవుడు అలా కూర్చొని సింహాసనం ఎదుట చేతులు కట్టుకొని కూర్చోవాలి. నిలవబడి ఉండుట, ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను. మరియు జీవగ్రంథమును, ప్రియులారా, ఒకటి జీవగ్రంథం విప్పబడుతుంది. జీవగ్రంథములో భూమి మీద పాప క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది, రక్షణ పొందిన వారి యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అట్టివారే ఆ నూతన యెరూషలేములో లేదా పరలోక రాజ్యంలో వారు ఉంటారు. వేరొక గ్రంథం విప్పబడెను. వేరొక గ్రంథం కూడా అక్కడ విప్పబడుతుంది. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. భూమి మీద నువ్వు ఎలాంటి తప్పులు చేశావు, ఎలాంటి నీచమైన క్రియలు చేశావు, ప్రభువుని నమ్ముకొని దొంగతనాలకి, అత్యాచారాలకి, వ్యభిచార పాపంకి, లేదంటే కుటుంబాలని కూల్చడానికి అసూయతో, పగ సెగలతో, లేదంటే రౌడీగా రకరకాల లోక భోగాలు అనుభవిస్తూ నువ్వు జీవించినట్లయితే నీవు నిత్య నరకంలో పడిపోతావని వాక్యం సెలవిస్తూ ఉంది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము అంటే నరకం అనేది ఎలా ఉందంటే సముద్రములాగా ఉంది. తన మృతులను ఆ సముద్రములో పడవేయబడతారు. అది లాక్కొని ఆ అగ్నిలో నిత్యము కోట్ల సంవత్సరాలు కాల్తానే ఉండాలి. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. మరణం ఏమైందంటే పాతాళ లోకము యొక్క వశమున అప్పజెప్పేసింది. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మంచి క్రియలు యథార్థంగా జీవించిన వారు దేవుని రాజ్యంలో ఉంటారు. నీచమైన కార్యాలు, చెడు కార్యాలు, చిన్న పెద్ద తప్పులు చేసుకునే వారంతా నిత్య నరకంలో పడిపోతూ ఉంటారు. వారి ఆత్మ కాలుతూ కేకలు వేస్తూ అని భయంకరమైన కేకలు వేస్తూ లైఫ్ టైం వారు కాలుతూనే ఉంటారు. నా ప్రియమైన వారిలారా, భూమి మీద జీవించు కాలంలో ఈరోజు బ్రతికున్న మనము ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు అంటే మతం కాదు, నిత్యరాజ్యం, స్వర్గం. హల్లెలూయ. బైబిల్ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. నా ప్రియమైన వారిలారా, అందుకొరకే ఒక్కసారి గ్రహించు. వాక్యాన్ని గ్రహిస్తే దేవుడు నిన్ను ఈ క్షణమందే కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, మొదటి మరణము భౌతిక మరణం, శరీరం చచ్చిపోతుంది. రెండవ మరణం ఏంటంటే ఆత్మ మరణం. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి నాతో అన్నాడు, అదేంటండి మీరు కూడా మతమే కదా అన్నాడు. మతం అంటే ఏమనుకుంటున్నావు బ్రదర్ అని అడిగితే ఆయన అన్నాడు, మీరు కూడా నీళ్ళలో మునుగుతారు కదా అని చెప్పాడు. నేను అడిగాను, 15 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల్లో మునుగుతారే, దాన్ని ఏమంటారు అని అడిగాను. దాన్ని ఏమంటారు అంటే ఆయన అన్నాడు, పాపాలు పోగొట్టుకోవడం కోసం అన్నాడు. ఇది కూడా అంతే. అక్కడ పోతాయి లేవో మాకు తెలియదు, కానీ బైబిల్ ప్రకారంగా అక్కడ దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తు నామము అంటే యేసు అనే రక్షకుడిని దేవుడు శరీరాన్ని ధరించుకొని మానవ పాపాల నిమిత్తం బలియాగమై రక్తాన్ని, శరీరాన్ని బలియాగముగా అర్పించాడు కనుక ఆ పరిశుద్ధ రక్తము చేత నిజంగా పవిత్రపరచబడి భూమి మీద ఉండగానే రక్షణ పొందాం కనుక పక్కా స్వర్గంలో అంటే నిత్యరాజ్యంలో ప్రవేశం ఉందని బైబిల్ చెప్తుంది. నా ప్రియమైన వారలారా, ఈరోజు ఎలా ఉంటున్నాయి మన జీవితాలు గమనించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకొరకే
ఒక పాటలో ఉన్నది, మేడున్న మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో యేసయ్య లేకున్నా నీకున్నదంతా సున్నా. మేడున్న మిద్దున్నా సిరి ఉందని తోలనాడినా, బలముందని విర్రవీగినా, సిరి ఉందని తోలనాడినా, బలముందని విర్రవీగినా, చివరకు ఇది మన్నగునన్నా, ఆపై నీ గతి ఏమన్నా. చివరకు ఇది మన్నగునన్నా, ఆపై నీ గతి ఏమన్నా. మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో యేసయ్య లేకున్నా నీకున్నదంతా సున్నా. అందముతో అలంకరించిన సుందరునని గర్వించిన, తీర్పునందు చిక్కెదవన్నా, మార్పునందు త్వరపడుమన్నా. తీర్పునందు చిక్కెదవన్నా, మార్పునందు త్వరపడుమన్నా. మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో యేసయ్య లేకున్నా నీకున్నదంతా సున్నా. చదువులలో శిఖరమెక్కిన, పదవులలో పైకి ఎదిగిన, చదువులలో శిఖరమెక్కిన, పదవులలో పైకి ఎదిగిన, నీ హృదయం ప్రభుకివ్వకున్నా నరకమే గతి ఇది నిజమన్నా. నీ హృదయం ప్రభుకివ్వకున్నా నరకమే గతి ఇది నిజమన్నా. పెద్దన్నా మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో యేసయ్య లేకున్నా నీకున్నదంతా గోల్ సున్నా. అర్థమైందా ప్రియులారా? జాగ్రత్త. ఈ లోకంలో దేన్ని నువ్వు అనుభవించి దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే, లోక పాపను మునిగి తేలినట్లయితే, ఆ నరకం అనే అగ్నిగుండం నీకు తప్పదు. పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. నా యొద్దకు వచ్చి నా పని ప్రార్థన జీవితాన్ని నేర్చుకొని అంటున్నాడు. హల్లెలూయా. సువార్త ఎలా ప్రకటించాలో, ఎలా మారు మనసు పొందాలో, ఎలా రక్షించబడాలో సమస్తం నేర్పిస్తానంటాడు దేవుడు. ఈరోజు ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? మారు మనసు పొందుతారా? పాపం నుండి పరిశుద్ధతలోకి, చెడులో నుండి మంచితనంలోకి మారి సమాజంలో బ్రతుకాలం అంతా మంచి అనిపించుకొని చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో ఉంటాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఎన్నో ఆత్మీయ సంగతులు మాతో మాట్లాడావు. జీవం కలిగిన దేవా, భూమి మీద ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదా మాకు తెలియదయ్యా. నీ జ్ఞానం చొప్పున అనేకుల్ని నడిపింపు దయచేయమని అడుగుతున్నాను. లోకం వైపు చూడకుండా, పాపంలో పడకుండా నిత్య రాజ్యం కోసం అనేకులు ఎదురు చూచుట కృప దయచేయమని అడుగుతున్నాను. బ్లెస్ హోలీ స్పిరిట్. గాడ్ ఈజ్ కరబాంతలో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అప్పు సమస్య నుంచి విడిపించండి అయ్యా. శత్రు సమస్య నుంచి విడిపించండి. ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించండి. సంతానం లేకపోతే సంతానం దయచేయండి. ఈ క్షణం ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో అయ్యా విడుదల మీరు దయచేయండి. ఎవరైతే ఆత్మహత్య చేసుకోబోతున్నారో యేసునామమున ఇప్పుడే వారి తలంపులు తారుమారు చేయమని అడుగుతున్నాను. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడారు. వారి హృదయంలో వాక్యం ఫలింపజేసి మీరు రాకడకు సిద్ధపరచుకోండి.
దైవ సేవకుల్ని, అనేక సంఘాలని, విశ్వాసుల్ని మీరు ఆశీర్వదించి మీరు ఆగడుకు సిద్ధపరచుకుని మహిమ పొందమని, దీవించమని, ఆత్మరక్షణ దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రండి ఇంకా అనేక ఆత్మ సందేశాలు విని ఆత్మీయతలో బలపడాలని ఆశ ఉన్నట్లయితే పరిచర్యకు సహకరిస్తూ ప్రార్థించండి. మా అడ్రస్ హైదరాబాద్ బోడుప్పల్ బొమ్మక్ బాలయ్య ఫంక్షన్ హాల్ ఆపోజిట్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఆరాధన జరుగును. దేవుడు ప్రేరేపిస్తే రండి, దీవెనలు పొందండి. రకరకాల వ్యాధి బాధలు, దురాత్మ పీడితులై ఉన్నట్లయితే దేవుడు విడిపిస్తాడు. థ్యాంక్ యూ. జీసస్ బ్లెస్ యూ.